హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది తెలుగు లైఫ్ స్టోరీ. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. డబ్బు సంపద వెనక మీరు పరిగెత్తాల్సిన అయితేనే అది మీ సొంతం అవుతాయని ఇలాంటి ఆలోచనలు మీ మనోఫలకు నుండి తుడిచివేయండి. ఎవరి సౌభాగ్యం, విజయం, అపార సంపద మీలో అసూయ, ద్వేష కలిగిస్తాయో వారిని ముందుగా ఆశీర్వదించండి. వారందరూ మరింత ఐశ్వర్యవంతులు కావాలని మనసారా కోరుకోండి. ఎందుకంటే మీలోని అసూయ మిమ్మల్ని పతనం చేస్తుంది. ఇతరుల గురించి మీరు ఎప్పుడైతే ఉన్నతంగా వారి ఐశ్వర్యాన్ని, సంపదని, ఇతరమైన వాటిని పొగడతారో అప్పుడు మీరు అంతకు మించి విశ్వం నుండి పొందగలుగుతారు. డబ్బు సంపద గురించి కనే కలలు సాకారం అవ్వడం జరుగుతుంది కదా. ఉదాహరణ, మీ పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చాయి, పక్కింటి పిల్లాడికి ఎక్కువ వచ్చాయని అసూయ చెందకండి. ఎక్కువ వచ్చినందుకు ఎదుటి పిల్లాడిని పొగుడుతూ మీ పిల్లాడికి సహకరించండి. తర్వాత సమయంలో మీ బాబుకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతి విషయంలో మీరు ఇతరులని అభినందించడంలో ముందు వరుసలతో ఉండండి. మీరు ఏదైతే ప్రతి క్షణం చెబుతారో అదే మీ మనసు పట్టుకుంటుంది. అది తిరిగి మీ జీవితంలో పొందడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒకరిని మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే అది చాలామందికి నచ్చదు. ఇక్కడ నీ కొడుకే హీరో, మీరే హీరో. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చాడని, వానికి బ్యాడ్ హ్యాబిట్ ఏమీ లేవని మీరు చెప్పగలరా? మీ కొడుకుకి ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అతనికి బ్యాడ్ హ్యాబిట్ ఉండొచ్చేమో, అది మీకు తెలుసా? కేవలం పైకి మాత్రమే మంచిగా కనిపిస్తున్నాడేమో, మీ కొడుకు అతనికన్నా బాగున్నాడేమో అని మీకు తెలుసా? మరి మీరు ఏమీ తెలియకుండానే మీరు మీ కొడుకులని తక్కువ చేసి మాట్లాడడం మీకు మంచిదేనా? మీరు అలా చేస్తే అవతల వ్యక్తులకు ఇంకా ఎక్కువ సంతోషం దొరుకుతుంది. అలా మీ కొడుకులని అలా తక్కువ చేసి మాట్లాడితే అవతల వ్యక్తికి సింక్ దొరుకుతుంది. అలా దొరకకుండా ఫస్ట్ మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేసుకోండి అంతే. నీకు నువ్వు తక్కువ చేసి మాట్లాడితే అవతల వ్యక్తి ఇంకా తక్కువగానే చూస్తారు. ఇది గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.